అన్నా మిమ్మల్ని ఒక మాట అంటలేను, నేనేమి అన్నా, నేనేమన్నా అన్నా మిమ్మల్ని. మీరు వేసే మీరు వేసే అధ్యక్ష, భారతదేశంలో పాలించినటువంటి ప్రధానమంత్రులు ఇన్ని సంవత్సరాల్లో 50 లక్షల కోట్ల అప్పు చేస్తే 10 సంవత్సరాల్లో మోడీ గారు 130 కోట్ల లక్షల అప్పు వచ్చిండు అధ్యక్ష. మరి దీనికి మా శంకరన్న గారు ఏ సమాధానం చెప్తారు? మీరు బీసీల గురించి మాట్లాడమంటే మోడీ గురించి మాట్లాడుతున్నారు. 70 ఏళ్ళు పాలించిన వాళ్ళు 50 లక్షల కోట్ల అప్పు చేస్తే 10 ఏళ్లలో 130 లక్షల కోట్ల అప్పు చేస్తే భారతదేశానికి ఎక్కడ తాకట్టు పెట్టాలని చూస్తున్న మోడీ గారు. ఇలా మోడీ గారు బీసీ అని చెప్పుకుంటాడు. మా రాహుల్ గాంధీ గారు ఇలా భారత్ జోడో యాత్ర ద్వారా కులగణన చేస్తే భారతదేశంలో ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబం ఎక్స్ట్రా ఉంటుందని చెప్పి ఇలా భారతదేశంలో కనుక రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే ప్రతి రాష్ట్రంలో కులగణన జరిగేది అధ్యక్ష. మరి అలా రాహుల్ గాంధీ గారి ఆలోచనలు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక బీసీ బిడ్డ వైపు ఉండి బీసీల కోసం కులగణన చేసి బీసీ బిల్లు పెడితే మీరు బీసీలకు మద్దతు ఇచ్చేది పోయి మోడీ గారి గురించి ఎట్లా చెప్తారు అధ్యక్ష? మీరు బీసీగా మాకు మద్దతు ఇయ్యరు అధ్యక్ష. గత 10 ఏళ్లలో బీసీలను అణగదొక్కిరు. మీ గుజరాత్ మోడల్ అంటారు, ఇలా తెలంగాణను భారతదేశంలో మోడల్ తీసుకుంటారు అధ్యక్ష. మా రాహుల్ గాంధీ గారి ఆలోచన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసి ఇవాళ మా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఇవాళ బీసీ డిక్లరేషన్ మీద మీరు క్లారిటీ ఇచ్చి మీరు సహకరించాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష.